హాయ్ ఫ్రెండ్స్, సుబ్బుబయ్య వ్లాగ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ. వేడి నీళ్ళల్లో ముందుగా క్యాలీఫ్లవర్ శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత టమాటాకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి పక్కకు పెట్టుకున్నాను. ఇగో కళాయి పెట్టేసి కళాయిలో నూనె పోసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసేయండి. కాలీఫ్లవర్ ముక్కలు కూడా పచ్చివాసన పోయేదాకా కాస్త కళాయిలో తిప్పుతూనే ఉండండి. మంట అయితే హైలో పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకొని చేయండి. చూడండి ఎలా మగ్గినాయో. తర్వాత కొద్దిగా ఉప్పు వేసేయండి. ఉప్పు వేస్తే ఇంకా తొందరగా ఉన్న పచ్చి కూడా ఇది అయిపోతుంది, మగ్గిపోతుంది. బాగా మగ్గిన తర్వాత ఒక సైడ్కి అనుకొని టమాటా ముక్కలు వేసేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లిపాయల పేస్టు, టమాటా అలా వేస్తే తొందరగా ఉడుకుతుందని నేనైతే ముక్కలను పక్కకని కాలీఫ్లవర్ ముక్కలు పైన పోసేసాను. కొద్దిగా ఉప్పు వేసుకోండి. నేను స్టార్టింగ్లో కొద్దిగా వేసాను, ఇప్పుడు కొద్దిగా వేసాను. కొద్దిగా వేయండి, ఉప్పు ఎక్కువ అవుతుంది మళ్ళీ. టమాటా ముక్కలు ఉడకడం కోసం ఇప్పుడు వేసాను, కాలీఫ్లవర్ ముక్కలు మగ్గడం కోసం అప్పుడు కొద్దిగా వేసాను. ఉప్పు ఉడికిపోయింది టమాటా ముక్కలు. టమాటా కాలీఫ్లవర్ కూర రెడీ. కారం వేయాలి, ఆగండి. టమాటీలు ఉడికిన తర్వాత కారం వేసేయండి. లాస్ట్లో కారం వేసేసి కారం మగ్గిన తర్వాత కొద్దిసేపు మగ్గనిస్తే కారం మగ్గిపోతుంది. కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.